రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎల్బీ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు। తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటంలో తొలి అమరుడు కాసోజీ శ్రీకాంతాచారి స్ఫూర్తితో ముందుకు సాగుతామని టీఆర్ఎస్ నేతలు చెప్పారు। శ్రీకాంతాచారి మరణంతోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందన్నారు। అతని త్యాగం వృధా కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేసుకున్నారు। అదేవిధంగా శ్రీకాంతాచారి జయంతి వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కాచం సత్యనారాయణ కోరారు। ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రామ్కోటి, జనిగే విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు। నవంబర్ 29, 2009 తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో నినాదంతో వెళ్ళినటువంటి సందర్భంలో అప్రజాస్వామికంగా ఆ రోజు ఉన్నటువంటి పాలకులు కేసీఆర్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా తెలంగాణ విద్యార్థి అమరుడు అయినటువంటి శ్రీకాంతాచారి నవంబర్ 29 ఉదయం 11 గంటలకు ఇక్కడ పెట్రోల్ పోసుకొని తన ప్రాణ త్యాగాన్ని త్యజించినటువంటి సందర్భంలో 4 రోజులు ప్రాణంతో కొట్టుమిట్టాడినటువంటి నేపథ్యంలో ఈరోజు పరమపదించాడు। మరి నేటికి 11 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో ఆనాడు తను తీసుకున్నటువంటి నిర్ణయంలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదో, మరి ఇక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటువంటి నాయకుడు దిక్కులేని నావే అవుతుందన్న ఒక ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం యావత్ తెలంగాణ ప్రజల్లో కాకుండా చరిత్రలో ఈరోజు తనకంటూ ఒక స్థానాన్ని భౌతికంగా తను లేకపోయినా తన యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ ఆవిర్భావం జరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం। ఒకటే ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే నాటి తెలంగాణ విద్యార్థి అమరవీరులందరూ కూడా దాదాపుగా మేజర్గా అందరికీ కూడా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించారు। కానీ ఆ రోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా చాలామంది మంత్రులు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి చౌరస్తా అని చెప్పి నామకరణం చేస్తానన్నటువంటి నేపథ్యం ఉంది। అలాగే ఈ రోజు కన్నా కనీసం ఇప్పుడన్నా మన ప్రభుత్వం కాబట్టి వారి ఆశయాలు సాధించినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు సుధీర్ అన్న గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ శ్రీకాంతాచారి వర్ధంతి కానీ జయంతి కానీ అధికారికంగా ప్రభుత్వం నిర్ణయించాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి ఆ నిర్ణయాన్ని శాసనసభ్యులు ప్రభుత్వానికి విన్నవించాల్సినటువంటి బాధ్యత ఉంది। అప్పుడు తెలంగాణ అమరులైనటువంటి తెలంగాణలో విద్యార్థి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తన యొక్క శ్రీకాంతాచారి యొక్క ఆశయాల్ని పరిరక్షించే విధంగా అలాగే ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో అవకాశాలు అందే విధంగా వారి యొక్క ఫలాలు తెలంగాణ రాష్ట్రంలో అందే విధంగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, శ్రీకాంతాచారి అమరహే। శ్రీకాంతాచారి గారు చనిపోయి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది। నిజంగా శ్రీకాంతాచారి గారి అటువంటి త్యాగమూర్తులు ఈ తెలంగాణ గడ్డ కోసం ప్రాణాలు అర్పించడం వల్ల ఈరోజు తెలంగాణ మనం సిద్ధించుకున్నాం। ఎంతో ఉద్యమకారులు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసింది కాబట్టి చాలామంది ఇక్కడ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆయన యొక్క లాంఛనాలన్నీ కూడా అధికారికంగా ప్రకటన చేయమని చెప్పేసి జరిపేటట్టు చూడమని చెప్తున్నారు। తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా వచ్చే సంవత్సరం కల్లా దీన్ని అధికారంగా జరిగేటట్టు మనం గవర్నమెంట్ నుంచి ఒప్పించుకుందామని చెప్పి మనం ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం। అలాగే ప్రభుత్వం మనదే కాబట్టి తప్పనిసరిగా ఇదేం పెద్ద కష్టమైన పని కాదు, వారి దృష్టికి తీసుకుపోతే తప్పనిసరిగా అవుతుందని చెప్పేసి మనం చేసుకుంటూ ఆయన చేసిన ప్రాణత్యాగానికి రేపు తెలంగాణ బిడ్డలకు అందరికీ కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు। అమరవీర కుటుంబాలను కూడా బాగా చూసుకోవాలని చెప్పి అనేక రకాలుగా ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఆయన ఎప్పుడు కూడా ఈ యావత్ తెలంగాణ మర్చిపోదని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం। ఆత్మాభిమానంతో బ్రతకాలంటే నా బలిదానమే పరిష్కారం అనేటువంటి గొప్ప నిర్ణయం తీసుకొని త్యాగం చేసినటువంటి మహానుభావుడు శ్రీకాంతాచారి అమరత్వం గురించి ఎంత మాట్లాడినా ఎన్ని చేసినా తక్కువే। ఈ జాతి గుండెల్లో కొలువై ఉన్నటువంటి మహానుభావుడు స్వర్గీయ శ్రీకాంతాచారి। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం తెలంగాణ ఉద్యమకారులు వారి బలిదానమే। అటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులని పట్టించుకోవట్లేదు, పక్కన పెట్టిందని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి। దానిపైన మీరేం మాట్లాడతారు? ప్రతిపక్షం అంటేనే ఏదన్నా ఒకటి మాట్లాడేది।
ఏమనడానికి సమాధానం ఏముంటుంది? తెలంగాణ సాధించుకున్నాం. ఒక ఉద్యమకారుడైన ఒక అమరుడైన నా జాతి బ్రహ్మాండంగా ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో పోరాటం చేసినాం. తెలంగాణ రాకముందు మన బ్రతుకులు ఏ రకంగా ఉండే, ఈరోజు ఏ రకంగా మారినాయి అనేది సమాజం చూస్తూ ఉన్నది. నా పేరు ఏలికొండ రామకోటి. నేను 2008 నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ నియోజకవర్గ యూత్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో మన శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలేసి నివాళులు అర్పించడం జరిగింది. రానున్న రోజుల్లో ఉద్యమకారుల పరిస్థితి బలంగానే ఉంటుంది. ఎందుకంటే ఉద్యమకారులకు ఎక్కడో అక్కడ కొంతమందికి స్థానం కల్పించుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే అందరికీ స్థానం కల్పించడం కుదరదు కాబట్టి స్థానం కల్పించిన వాళ్ళు కొంతమంది లోకల్గా ఉన్న వంటి ఉద్యమకారులను కలుపుకొని పోతే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికెళ్ళి